సునీల్ నకిలీ మద్యం కేసులో వైసీపీ నేత జోగి రమేష్ ను సుదీర్ఘంగా విచారించారు సిట్ అధికారులు. విజయవాడ ఈస్ట్ ఎక్సైజ్ ఆఫీసులో 11 గంటల పాటు ప్రశ్నించారు. ఇక కాసేపట్లో వైద్య పరీక్షల అనంతరం కోర్టులో హాజరుపరచనున్నారు. ఉదయం జోగి రమేష్ తో పాటు ఆరేపల్లి రామును అరెస్టు చేసిన అధికారులు విచారణ తర్వాత రామును విడిచిపెట్టారు. మరోవైపు జోగి రమేష్ కుమారుడు రోహిత్ ను విచారణకు రావాలని సిట్ నోటీసులు పంపించింది. ఇక జోగి రమేష్ ఆయన సోదరుడు జోగి రాము నివాసాల్లో దాదాపు 2 గంటల పాటు సోదాలు చేసిన సిట్ అధికారులు కీలకమైన ఆధారాలు సేకరించారు. పలు హార్డ్ డిస్క్లు కూడా స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. నకిలీ మద్యం కేసు వ్యవహారంలో భారీగా ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు అధికారులు గుర్తించారని తెలుస్తోంది. సుదీర్ఘంగా 11 గంటల పాటు జోగి రమేష్ ను విచారించారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి దుర్గానడికి తెలుసుకుందాం. దుర్గా, విచారణ అనంతరం జోగి రమేష్ ను వైద్య పరీక్షల నిమిత్తం తీసుకెళ్లే అవకాశం కనబడుతోంది. తర్వాత కోర్టులో హాజరుపరచడం. సో అప్డేట్స్ ఏంటి? సుదీర్ఘంగా జోగి రమేష్ ని ఈరోజు సిట్ అధికారులు విచారించారు. దాదాపు 11 గంటల పాటు విచారణ కొనసాగింది. కొద్దిసేపటి క్రితమే విచారణ అనేది పూర్తయింది. ఉదయం 9 గంటలకు ఎక్సైజ్ కార్యాలయానికి తీసుకురావడం జరిగింది. అప్పటి నుంచి కూడా అనేక రకాల క్వశ్చన్లు జోగి రమేష్ ని అడుగుతున్నారు. ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి ఉన్నటువంటి కీలకమైనటువంటి ఆధారాలకు సంబంధించి ఎవరైతే జనార్దన్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ తో పాటు ఇలా టెక్నికల్ ఎవిడెన్స్ ఏదైతే సేకరించారో దానికి సంబంధించినటువంటి అన్ని వివరాలు కూడా జోగి రమేష్ ని ప్రశ్నల వర్షం అయితే కురిపించారని చెప్పాలి. 11 గంటలుగా విచారణ అనేది కొనసాగింది. ప్రస్తుతం అయితే మరి కాసేపట్లో జోగి రమేష్ ని ఎక్సైజ్ కార్యాలయం నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించబోతున్నారు. అక్కడ వైద్య పరీక్షలు చేసిన తర్వాత నేరుగా కోర్టుకి తీసుకెళ్లబోతున్నారు. అయితే ఈ రోజు సండే కాబట్టి ఆ కోర్టుకు తీసుకెళ్తారా లేదంటే జడ్జి ఇంటి ముందుకు తీసుకెళ్తారా అనేది మరి కాసేపట్లో క్లారిటీ రాబోతుంది. ప్రస్తుతం అయితే విచారణ అనేది పూర్తయింది. మరి కాసేపట్లోనే ఇక్కడి నుంచి నేరుగా ప్రభుత్వ ఆసుపత్రికి జోగి రమేష్ ని తరలించబోతున్నారు. వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత లీగల్ ప్రొసీడింగ్స్ ఉంటుంది కాబట్టి కోర్టులో ప్రొడ్యూస్ చేయబోతున్నారు. ప్రస్తుతం అయితే రిమాండ్ రిపోర్ట్ అనేది సిద్ధం చేస్తున్నారు. పూర్తిగా ఉదయం నుంచి కూడా విచారణలో ఎలాంటి విషయాలు జోగి రమేష్ చెప్పారు. దాంతోపాటు గతం నుంచి కూడా ఏదైతే సిట్ ఇన్వెస్టిగేషన్ చేస్తుందో ఆ విచారణలో ఏవైతే అంశాలు ఆధారాలు దొరికాయో వాటన్నింటినీ కూడా రిమాండ్ రిపోర్ట్ లో పొందుపరిచినట్టు తెలుస్తుంది. ఈ కేసుకు సంబంధించి A18 గా జోగి రమేష్ ని A19 గా జోగి రమేష్ సోదరుడు జోగి రాము ఇద్దరిని కూడా చేర్చినట్టుగా మనకి సమాచారం అవుతుంది. అయితే అరెస్టుకు సంబంధించినటువంటి ఎలాంటి అధికారికమైనటువంటి ప్రకటన ఇప్పటి వరకు కూడా సిట్ అధికారులు గానీ అటు ఎక్సైజ్ పోలీస్ డిపార్ట్మెంట్ గానీ ఎక్కడ కూడా ఇప్పటి వరకు అనౌన్స్ చేయలేదు. అధికారికంగా అరెస్ట్ అయితే అనౌన్స్ చేయలేదు. ఉదయం నుంచి కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దాదాపు ఇప్పటి వరకు 11 గంటలుగా జోగి రమేష్ ని విచారిస్తున్నారు. అయితే జోగి రమేష్ ని ఇంతసేపు విచారించడం పట్ల ఇటు పార్టీ నేతలు గానీ లేదంటే జోగి రమేష్ అభిమానులు గానీ వాళ్ళంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే కావాలని కక్ష సాధింపులో భాగంగా ఇంతసేపు విచారణ చేస్తున్నారంటూ కూడా మాట్లాడుతున్నారు. అయితే ఈ విచారణలో కీలకమైనటువంటి అంశాలన్నీ కూడా జోగి ముందు ప్రస్తావించినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే విచారణ మధ్యలో ఉండగానే ఇబ్రహీంపట్నంలో సిట్ అధికారులు జోగి రమేష్ నివాసంలో పూర్తిగా వాళ్ళ ఇంటిని తనిఖీ చేయడంతో పాటు ఇంట్లో ఉన్నటువంటి జోగి రమేష్ కు సంబంధించినటువంటి మొబైల్ ఫోన్స్, అదేవిధంగా భార్యకి సంబంధించినటువంటి ఫోను, అలాగే కుమారులకు సంబంధించినటువంటి ల్యాప్టాప్లు, సీసీ కెమెరా ఫుటేజ్ వీటన్నిటిని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. దాంతోపాటు పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా మనకి సమాచారం. అయితే ఇంటి మొత్తం కూడా సోదాలు కూడా నిర్వహించడం జరిగింది. దుర్గా, అయితే ముఖ్యంగా జోగి రమేష్ కుమారుడికి కూడా విచారణకు రావాలని నోటీసులు పంపిస్తారా లేదా పంపించారా ఆల్రెడీ? సో దానికి సంబంధించి ఏమైనా సమాచారం ఉందా? కుమారులకు సంబంధించి ఈ కేసులో ఎలాంటి సంబంధం అయితే లేదు. కేవలం జోగి రమేష్ సోదరుడికి పేరు మాత్రమే ఈ కేసులో ఉంది. ఆ సోదరుని కూడా ఈ రోజు అదుపులోకి తీసుకున్నారు. అతన్ని కూడా ఇన్వెస్టిగేషన్ లో ఈ రోజు ఉదయం నుంచి కూడా చేస్తున్నారు. ఇద్దరిని కూడా ఈ రోజు మరి కాసేపట్లో వైద్య పరీక్షలకు తీసుకెళ్లి తర్వాత కోర్టులో కూడా ప్రవేశపెట్టబోతున్నారు. దీనికి సంబంధించినటువంటి విచారణ ఈ రోజు ఉదయం నుంచి కూడా జరుగుతుంది. అయితే కుమారులను కేవలం జోగి రమేష్ మాత్రమే కలిసేందుకు రమ్మని కోరగా సిట్ అధికారులు అనుమతించారు. కుమారులు ఇద్దరు కూడా జోగి రమేష్ ని కలిసి మళ్లీ
బయటకు వచ్చేసినటువంటి పరిస్థితి. అయితే ఈ ల్యాప్టాప్లకు సంబంధించి లేదంటే మొబైల్ ఫోన్లకు సంబంధించి కూడా సిట్ అధికారులు ఇంట్లో ఏదైతే సోదాలు నిర్వహించాలో సోదాల్లో భాగంగా ల్యాప్టాప్లను అదేవిధంగా మొబైల్ ఫోన్స్ ను పూర్తిగా స్వాధీనం చేసుకున్నారు. వాటన్నిటిని కూడా సీజ్ చేయడం జరిగింది. అయితే ల్యాప్టాప్లలో కీలకమైనటువంటి ఆధారాలు ఉన్నాయనేది సిట్ అధికారులు చెప్తున్నారు. దాంతోపాటు మొబైల్ ఫోన్స్ లో కాల్ డేటాకు సంబంధించి జనార్దన్ రావుతో చాటింగ్ చేసినటువంటి వ్యవహారాలకు సంబంధించి డిలీట్ చేసినా కూడా దాన్ని బ్యాకప్ తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఫోన్స్ పూర్తిగా సీజ్ చేసినట్టుగా సిట్ అధికారులు చెప్తున్నారు. జనార్దన్ రావు ఏదైతే స్టేట్మెంట్స్ ఇచ్చారో ఎలాంటి ఆధారాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారో దానికి సంబంధించి ప్రధానంగా జోగి రమేష్ కి జనార్దన్ రావుకి ఎలాంటి ఆర్థిక లావాదేవీలైనా ఉన్నాయా లేదంటే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఏమైనా జరిగాయా అనే దానికి సంబంధించి ప్రధానంగా సిట్ అధికారులు దృష్టి పెట్టడం జరిగింది. దీంతో పాటు జనార్దన్ రావుకి జోగి రమేష్ కు ఉన్నటువంటి పరిచయం ఏ విధమైనటువంటి పొలిటికల్ పరిచయం ఉందా లేదంటే వ్యాపార సంబంధమైనటువంటి పరిచయం ఉందా అనే దానికి సంబంధించి కూడా సుదీర్ఘంగా ప్రశ్నలు జోగి రమేష్ ని అడిగినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా గతంలో కూడా జోగి రమేష్ ఏ వ్యాపారాలు చేశారు, ముఖ్యంగా రాజకీయాలు ఏ విధంగా ఇన్ని రోజులు కూడా రాజకీయాల్లో ఉన్నారు, దాంతోపాటు గతంలో ఎలాంటి బిజినెస్ లు నిర్వహించారనే దానికి సంబంధించి కూడా సిట్ అధికారులు ప్రశ్నించినట్టుగా మనకి సమాచారం ఉంటుంది. వీటితో పాటు ఏదైతే జనార్దన్ రావు గడిచినటువంటి నెల 23వ తేదీన జోగి రమేష్ నివాసానికి వచ్చినట్టు సీసీ కెమెరా ఫుటేజ్ ఏదైతే సిట్ అధికారులు గతంలోనే విడుదల చేశారో దానికి సంబంధించి ప్రధానంగా కలిశారా జనార్దన్ మిమ్మల్ని కలిశారా అనే దానికి సంబంధించి కూడా జోగి రమేష్ ని ప్రశ్నించినట్టు తెలుస్తుంది. వీటితో పాటు అనేక అంశాలకు సంబంధించినటువంటి ప్రశ్నలు అయితే జోగి రమేష్ ని ఈ రోజు ఉదయం నుంచి కూడా సిట్ అధికారులు వేయడం జరిగింది. దాదాపు 11 గంటల పాటు విచారణ జరిగింది. మరి కాసేపట్లో ఇక్కడి నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షల అనంతరం కోర్టులో ప్రొడ్యూస్ చేయబోతున్నారు. దుర్గా, అయితే ముఖ్యంగా ఇంత పెద్ద ప్రశ్నావళి ఉందని అనుకోవాలా? ఇంత సుదీర్ఘ విచారణకి కారణం పెద్ద ప్రశ్నావళి కారణమా లేదా జోగి రమేష్ విచారణకి సహకరించకపోవడం కారణమై ఉండాలా? ఏమంటున్నారు అధికారులు? అంటే విచారణ అనేది ఇదంతా కూడా ప్రొసీజర్ ఉంటుంది. జ్యుడిషియల్ ప్రొసీజర్ కూడా చాలా ఉంటుంది. ఎందుకంటే విచారణలో కొంత భాగం సమయం కూడా వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే రిమాండ్ రిపోర్ట్ ని సిద్ధం చేయాలి. రిమాండ్ రిపోర్ట్ ని సిద్ధం చేయాలంటే కేసుకి సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా పూర్తిగా అందులో మెన్షన్ చేయాలి. కాబట్టి దానికి సంబంధించి టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి, దాంతోపాటు లీగల్ ఇష్యూస్ కూడా ఉంటాయి. ప్రభుత్వం తరపు న్యాయవాదులతో కూడా చర్చించాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. కాబట్టి వాటన్నిటినీ కూడా పరిగణలోకి తీసుకుని ఒక రిపోర్ట్ ని సిద్ధం చేయాల్సి ఉంటుంది. దానికోసం సమయం కూడా పడుతుంది. దాంతోపాటు విచారణకు సంబంధించి చాలా ప్రశ్నలు కూడా అడగాల్సినవి ఉంటాయి. కాబట్టి వాటన్ని కూడా అడిగేందుకు సమయం పడుతుంది. దాంతోపాటు ఎవరైతే అరెస్ట్ చేసినటువంటి ముద్దాయి ప్రస్తుతం జోగి రమేష్ గా ఉన్నటువంటి నిందితుడు ఎవరైతే ఉన్నారో అతను కూడా కొన్నింటికి సహకరిస్తారు, కొన్నింటికి సహకరించకపోవచ్చు. అలాంటి అన్ని అంశాలు ఉంటాయి కాబట్టి సుదీర్ఘంగా సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది. దాంతోపాటు చాలా కీలకమైనటువంటి కేసు కాబట్టి టెక్నికల్ ఇష్యూస్ కూడా ప్రధానంగా ఉంటాయి కాబట్టి సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా 11 గంటల పాటు విచారణ అనేది కొనసాగింది. మరి కాసేపట్లో ఇక్కడి నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తారు. అక్కడ వైద్య పరీక్షల తర్వాత కోర్టులో జోగి రమేష్ ని ప్రొడ్యూస్ చేయబోతున్నారు.